అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సాయి భగీరథ్ను పోలీసులు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. సో ఈ రోజు నుండి విచారణ కంప్లీట్ అయిపోయింది. భగీరథ్ని మళ్ళీ పోలీసులు చెర్లపల్లి జైలుకు తరలించేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ 3 రోజుల విచారణలో దాదాపు 300 ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేశారు అనేది వినబడుతున్న చర్చ. ఫస్ట్ రోజు ఏం జరిగింది, రెండో రోజు ఏం జరిగింది, మూడో రోజు ఏం జరిగింది విచారణ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. బండి సాయి భగీరథ్ను పోలీసులు ఏం ప్రశ్నలు అడిగిర్రు, సాయి భగీరథ్ ఏం సమాధానం చెప్పుండొచ్చు అనేది కూడా కొంత మనం దీంట్లో డిస్కస్ చేసుకుందాం. సో భగీరథ్ను పోలీసులు ప్రశ్నలు అడిగినటువంటి సమయంలో భగీరథ్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే కార్యక్రమం చేసిందట. కొన్ని ప్రశ్నలకు భగీరథ్ సమాధానం చెప్పలేక దాటి వేసేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. కానీ భగీరథ్ ఫస్ట్ డేలోనే దొరికిపోయిండు. పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అనేది కూడా వినబడుతున్న అంశం. దొరికిపోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు భగీరథ్ను పేట్ బషీర్బాగ్ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడే భగీరథ్ని 2 గంటల పాటు సిట్ అధికారి రితిరాజ్ మేడం ఎంక్వైరీ చేసినప్పుడే భగీరథ్ ఒప్పుకున్నాడట. నేను ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినా అని చెప్పి భగీరథ్ తప్పు ఒప్పుకున్నాడు అని చెప్పి వినబడినటువంటి చర్చ. సో ఈ 3 రోజులు జరిగినటువంటి విచారణలో కూడా భగీరథ్ తన తప్పు తాను ఒప్పుకున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఒకవేళ భగీరథ్ తప్పు ఒప్పుకుంటే, భగీరథ్ కనుక తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే ఖచ్చితంగా భగీరథ్కి కఠినమైనటువంటి శిక్షలు పడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కాబట్టి బండి సాయి భగీరథ్ విచారణలో అసలు ఈ 3 రోజుల పాటు ఏం జరిగింది, సో బండి సాయి భగీరథ్ని పోలీసులు రకరకాల ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసినట్టు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులు భగీరథ్ దగ్గర నుండి రాబట్టేటటువంటి కార్యక్రమం చేసిరట. తర్వాత భగీరథ్కి తన ఫోన్ ఇచ్చి ఆ ఫోన్లో డేటా మాకు కావాలని చెప్పి చెప్పిరట. ఐక్లూడ్ పాస్వర్డ్ అడిగిరట. తర్వాత ఈ ఫోన్లో డేటా ఎందుకు లేదని చెప్పి రకరకాలుగా ఫోన్ గురించి కూడా డిస్కస్ చేసిరట. తర్వాత బాధితురాలకు సంబంధించి ఉన్నటువంటి డేటా గురించి కూడా భగీరథ్ని అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ తర్వాత మొయినాబాద్ ఫామ్ హౌస్కి భగీరథ్ని తీసుకుపోయినారట. భగీరథ్ వాళ్ళ దోస్తుల గురించి కూడా భగీరథ్ని అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిరట. ఫామ్ హౌస్లో ఏం జరిగింది, ఏం కథ అనేది కూడా భగీరథ్ని అడిగి తెలుసుకున్నారట. భగీరథ్ వాళ్ళ ఇంటికి బాధితురాల కుటుంబం పోతే భగీరథ్ వాళ్ళ తండ్రి నిజంగా బెదిరించిండా లేదా, ఏం జరిగిందని చెప్పి ఆ కోణంలో అడిగినట్టు. తర్వాత భగీరథ్ అసలు ఈ 9 రోజుల పాటు ఎక్కడున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, పారిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, మిమ్మల్ని కాపాడింది ఎవరనేటటువంటి అన్ని అంశాలపైన పోలీసులు భగీరథ్ని రకరకాల ప్రశ్నలు అడిగిర్రు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అసలు ఈ 3 రోజుల పాటు ఎంక్వైరీలో ఏం జరిగింది, భగీరథ్ అసలు ఏం చెప్పిండు, పోలీసులు ఏం అడిగిర్రు, పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. డే 1, డే 2, డే 3. సో ఈ రోజు నుండి పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయిపోయింది. సో 3 డేస్ కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో కస్టడీ అయిపోయిన తర్వాత భగీరథ్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినారు. ఆ తర్వాత భగీరథ్ని మళ్ళీ చెర్లపల్లి జైలుకు తరలించేటటువంటి కార్యక్రమం చేసింది. ఎందుకంటే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో భగీరథ్ ఉన్నాడు కాబట్టి సో భగీరథ్ని మొత్తానికి చెర్లపల్లి జైలుకు మళ్ళీ తరలించినటువంటి పరిస్థితి. సో అసలు విచారణలో ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకోవాలి. రకరకాల మీడియా ఛానల్లో రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో భగీరథ్ ఫోన్ ఓపెన్ చేయలేదని, భగీరథ్ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కొలాబ్ చేసిన, అది భగీరథ్ ఫోన్ కాదని చెప్పి, తర్వాత భగీరథ్ను ఫామ్ హౌస్కి తీసుకెళ్ళిరని చెప్పి ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమం ఏందనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ డే 1లో భగీరథ్ని పోలీసులు ఫస్ట్ క్వశ్చన్స్ అడిగిరట. దాదాపు ఒక 30-40 ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ ప్రశ్నలు ఏందట అంటే, నేను గతంలోనే చెప్పిన, నేను స్టార్టింగ్లో ఒక వీడియో చేసిన, భగీరథ్ని ఇదే ప్రశ్న అడిగే కార్యక్రమం చేయవచ్చు పోలీసులు, ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా భగీరథ్ని అడుగుతారు అని చెప్పి నేను స్టార్టింగ్లోనే. పోలీసులు భగీరథ్ను విచారణకు తీసుకోబోతున్నారు, పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారని ఎప్పుడైతే నాకు సమాచారం వచ్చిందో అప్పుడే నేను ఒక వీడియో చేసిన, భగీరథ్ని ఈ ప్రశ్నలు పర్టికులర్గా పోలీసులు అడుగుతారని చెప్పి. సేమ్ నేను గతంలో చెప్పినటువంటి ప్రశ్నలే పోలీసులు భగీరథ్ని అడిగేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఆ ప్రశ్నలు ఏంది సాధారణంగా అంటే, బండి సాయి భగీరథ్ని డే 1 కస్టడీలో విచారణలో పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలు ఏందట అంటే, ఆ అమ్మాయికి మీకు ఎక్కడ పరిచయం ఏర్పడ్డది, ఆ అమ్మాయి అంత క్లోజ్గా మీతో మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, మీరు ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు ఫోన్ చేసిరు, ఆ అమ్మాయికి ఎప్పుడెప్పుడు మెసేజ్ పెట్టిరు, ఆ అమ్మాయిని మీరు నిజంగానే ఇబ్బంది పెట్టిరా లేదా, ఆ అమ్మాయి మీతో ఫ్రీ ఉండేనా లేకపోతే ఇబ్బంది పడుతుండేనా, ఆ అమ్మాయి ఎప్పుడైనా మీతో ఒంటరిగా వచ్చిందా లేకపోతే మీరు మీ గ్యాంగ్తో మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా బయటికి పోయేదా, మీరు ఎక్కడికి పోయినారు, ఏ టైంలో పోయినారు, ఎప్పుడెప్పుడు పోయినారు, ఎంతమంది పోయినారు, అసలు ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ భగీరథ్ని అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. తర్వాత భగీరథ్కి సంబంధించినటువంటి ఫోన్ గురించి అడిగిరట. మీ ఫోన్లో ఉన్నటువంటి డేటా ఏం లేదు, మరి అది మీ ఫోన్ కాదంటున్నారు, మరి మీ ఫోన్ ఎక్కడుంది,
ఈ ఫోన్ అయితే మీది కాదట. పోలీసులు భగీరథ్ ఫోన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఏం డేటా లేకపోతే పోలీసులు కొంత డేటాను రిట్రై చేసిరట. మరి ఆ డేటా రిట్రై చేస్తే మరి దాంట్లో ఫోన్ కాల్స్, మెసేజ్లో సంథింగ్ ఏమన్నా వచ్చి రావచ్చు, లేకపోతే వాట్సాప్లో ఉన్నటువంటి చాట్ బ్యాకప్ చేస్తే ఆ చాటింగ్ ఏమన్నా రావచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఫోన్లో ఫోటోలు, వీడియోలు ఏం డేటా రాలేదట. సో బండి సాయి భైరత్ని పోలీసులు ఫోన్ తనకిచ్చి మరి ఆ ఫోన్లో ఉన్నటువంటి డేటా గురించి కూడా అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. ఈ ఫోన్లో డేటా ఏం లేదు, ఎటుపోయిందని చెప్పి కూడా డిస్కస్ చేసిరట. ఆ తర్వాత మరి సాధారణంగా ఏ ఫోన్ అయినా, ఇప్పుడు నా దగ్గర ఒక ఫోన్ ఉందనుకో, మినిమం నా ఫోటో అయితే నేను తీసుకుంటా కదా నా ఫోన్లో, లేకపోతే నాకు ఏదైనా ఇష్టం ఉన్నటువంటి ఒక పిక్చర్ తీసుకుంటా కదా. మరి బండి సాయి భైరత్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు ఏం లేవట, మొత్తం మాయం. ఎడబోయినాయి అన్నట్టు. భగీరథ్ అన్న డిలీట్ చేసి ఉండాలి, లేకపోతే ఈ ఫోన్ అసలు భగీరథి కాకపోతుందని ఉండాలి. ఈ ఫోన్లో ఉన్నటువంటి అంటే ఆయన ఫోన్లో ఉన్న డేటా వేరే ఫోన్కి ఎక్కించి ఏదో 2-3 ఫోటోలు ఉండేటట్టు చేసి దాంట్లోకి వెళ్ళి డిలీట్ చేసి ఆ ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అయినా చేయాలి. మరి ఇట్లేమన్నా జరిగిందా అనేటటువంటి విషయం పైన కూడా సో పర్టికులర్గా భగీరథ్ ఫోన్కు సంబంధించిన విషయంలో భగీరథ్ని పోలీసులు ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసినట్టు డే 1లో పూర్తి స్థాయిలో భగీరథ్ని అనేకమైన ప్రశ్నలు అడిగిరట. సో మీరు ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో టెంపుల్స్కి ఎందుకు పోయారు, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంత క్లోజ్నెస్ ఎట్లా ఏర్పడ్డది, మీరు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు పోయినారు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి మీరు బయట తిరుగుతున్నట్టు తెలుసా, మీరు 31st నైట్ దావత్ చేస్తున్నట్టు ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసా, తెలిసే మీతో పంపించిరా, మీ పైన ఏ నమ్మకంతో అమ్మాయి కుటుంబం మీ దగ్గరికి పంపించిరు అంటే మీతో పాటు పంపించినారు అని చెప్పి ఇట్లా రకరకాల పోలీసులు ప్రశ్న అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే భగీరథ్ కూడా తనదైనటువంటి శైలిలో సమాధానం చెప్పిండు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. కానీ పోలీసులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు భగీరథ్ సమాధానం ఇవ్వలేకపోయిండు, ఆన్సర్ ఇవ్వలేకపోయిండు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం. సో పోలీసులు మాత్రం వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రశ్న అడిగారు. సాధారణంగా కస్టడీ అంటే పోలీసులు వాళ్ళ స్టైల్లోనే ప్రశ్నలు అడుగుతారు, ఎవరైనా సరే వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పోలీసులు అనేక క్వశ్చన్స్ డే 1లోనే అడిగిరట. భగీరథ్ను చాలా క్వశ్చన్స్ అడిగిరట. మీరు ఏ కార్లో తిరిగేటోళ్ళు, మొన్న సీసీ కెమెరా రికార్డింగ్ ఒకటి బయటకు వచ్చింది, అమ్మాయి కారు నడుపుకుంటూ పోతున్నది, మరి అమ్మాయి కారు నడపమని మీరే చెప్పిర్రా, ఆ తర్వాత అమ్మాయి బలవంతంగా మద్యం దాపించారంట, నిజంగా బలవంతంగా మద్యం దాపించిరా, వాళ్ళ తల్లిదండ్రులు ఏమో చదువుకోకుండా డైవర్ట్ చేసినని చెప్తున్నారు, మీరు డైవర్ట్ చేసిరా, మీతో పాటు ఎంతమంది దోస్తులు వచ్చేది, మరి దోస్తులందరూ ఏం చేస్తారు, మీరు రెగ్యులర్ ఏం చేస్తారు, మీరు ఏం చదువుతారు, ఏం చేస్తారు, ఏం కదా పూర్తి స్థాయిలో భగీరథ్ గురించి పోలీసులు డీటెయిల్స్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిరట. తర్వాత అమ్మాయి ఏదో నానక్రామ్ గూడ దగ్గర అపార్ట్మెంట్లో 2-3 రోజులు ఉండాలని చెప్పి భగీరథ్ అన్నాడు అని చెప్పి కూడా అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా నానక్రామ్ గూడ అపార్ట్మెంట్ ఎవరిది, మీరు ఎందుకు ఉండమని చెప్పిరు, అపార్ట్మెంట్లో మీకేం పని, ఇంకేదో కాలనీ అట, కాలనీలో మీకేం పని, మీరు ఎన్ని కార్లలో పోతుండే బయటికి, మీ దోస్తులు ఎంతమంది మీతో టచ్లో ఉంటుండే, మీరు ఏం చేస్తుండే, ఇవన్నీ అంశాలు పోలీసులు రకరకాల ప్రశ్నలు డే 1లో అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ తర్వాత అమ్మాయికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగిరట. ఆ తర్వాత బండి సాయి భగీరథ్ని కొన్ని చాటింగ్స్ గురించి అడిగిరట. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని చాటింగ్స్ వైరల్ అయినాయి. ఆ అమ్మాయికి హాయ్ నాన్న, ప్లీజ్ నాన్న, నువ్వు లేకపోతే ఉండలేను నాన్న, సారీ నాన్న, తప్పు చేసిన నాన్న, ఇంకోసారి రిపోర్ట్ కాదు నాన్న, ప్లీజ్ నాన్న అని చెప్పి బండి సాయి భగీరథ్ అమ్మాయికి మెసేజ్లు పెట్టినట్టుగా ఒక బాగా చాటింగ్ వైరల్ అయింది. గతంలో మనం కూడా ఒక చాట్ని చూపించే కార్యక్రమం చేసినాం, జనాలకు ఈ విధమైనటువంటి చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆ చాట్ని వైరల్ చేసారు. అమ్మాయికి ఇట్లా చాటింగ్ చేస్తున్నాను చెప్పి ఆ అమ్మాయి దగ్గర నుండి రిప్లై లేదు. కానీ భగీరథ్ మాత్రమే చాటింగ్లు మొత్తం చేయడం, తర్వాత స్టేటస్లు పెట్టడం అమ్మాయి గురించి, సారీ తప్పైందని నేను తట్టుకోలేకపోతున్నా, ఉండలేకపోతున్నా అని చెప్పి భగీరథ్ అనడం, ఇదంతా కూడా వాస్తవమేనా, నిజంగా మీరు ఇట్లా చాటింగ్ చేసిరా, స్నాప్చాట్లో అయినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా, లేకపోతే మీరు వాట్సాప్లో అయినా నిజంగా ఇలాంటి చాటింగ్ చేసిరా, లేకపోతే అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి, మరి వైరల్ చేసింది మీరేనా? ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేయరు, సోషల్ మీడియాలో భగీరథ్కి సపోర్ట్ చేస్తూ కొంతమంది వీడియోలు చేసారు. ఇప్పుడు ఆ బాధితురాలకు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అయినాయి. ఇప్పుడు ఫోటోలు, వీడియోలు వైరల్ అయితే ఇద్దరికే తెలుసు, ఒకటి బాధితురాలు తెలుస్తుంది, లేకపోతే నిందితునికి తెలుస్తుంది. ఇప్పుడు భగీరథ్ ఏమో నేను ఎక్కడ ఫోటోలు, వీడియోలు వైరల్ చేయలేదు, పంపేయాలి అంటున్నా. బాధితురాలు అయితే ఆమె పరువు ఆమె బయట పెట్టుకోదు కదా, ఆమె ఫోటోలు, ఆమె వీడియోలు ఆమె బయట పెట్టుకోదు కదా, ఆమె ఖచ్చితంగా పంపించదు ఎవరికి, ఆమె దగ్గర డీటెయిల్స్ మొత్తం ఆమె ఫోన్లోనే ఉంటుంది. మరి పంపించింది భగీరథ్ అన్నట్టే కదా. భగీరథ్ ఫోన్లో ఏ డేటా లేదంటే భగీరథ్ ఆయన ఫోన్లో ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు వేరే వాళ్ళకి పంపించి అవి డిలీట్ చేసి ఉండాలి. సో వేరే టోళ్ళు భగీరథ్ ఎట్లయినా ఫోటోలు, వీడియోలు పంపించింది కాబట్టి అమ్మాయిని ఇబ్బంది పెట్టే విధంగా, అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా కొంతమంది వీడియోలు చేసారు. సో ఇదంతా కూడా పోలీసులు అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. సో ఈ ఫోన్లో ఉన్న వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా అమ్మాయికి సంబంధించి మీరే పంపించిరా, ఎంతమందికి షేర్ చేసిరు, షేర్ చేసింది వాస్తవమా కాదా అని చెప్పి కూడా మొత్తం డీటెయిల్స్తో పూర్తి స్థాయి పోలీసుల దగ్గర చాలా ఆధారాలు పోలీసులు సంపాదించారు, చాలా డాక్యుమెంట్స్ పోలీసుల దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలన్నీ కూడా భగీరథ్ ముందు పెట్టి ప్రశ్న అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట.
ఇప్పుడు పోలీసులు తలుచుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఏ ఆధారమైనా తీసుకురాగలుగుతారు, ఏ ఎవిడెన్స్ అయినా వాళ్ళు కలెక్ట్ చేయగలుగుతారు పోలీసులు తలుచుకుంటే. మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా పోలీసుల దగ్గర ఉత్తగానే దొరికిపోతాం. ఎన్ని చెప్పినా నువ్వు ఒకటే ముచ్చట 100 సార్లు చెప్పినా పోలీసులకు తెలుస్తుంది, ఆటోమేటిక్ వాళ్ళు దొరకబడతారు. సో భగీరథ్ కూడా నేను పంపించలేదు, ఏం చేయలేదు, అట్లా ఇట్లా అని చెప్తే సో భగీరథ్ని పోలీసులు రకరకాల ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే భగీరథ్ అక్కడ కూడా దొరికిపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో మొత్తానికైతే బండి సాయి భగీరథ్ను మొదటి రోజు మొత్తం కూడా ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసినట్టు పోలీసులు పూర్తి స్థాయిలో. ఇక సెకండ్ రోజు ఏం జరిగిందంటే బండి సాయి భగీరథ్ని పోలీసులు మొయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేసినట్టు. అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం. అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో 31st నైట్ 2025లో ఏం జరిగింది, బండి సాయి భగీరథ్తో పాటు ఫామ్ హౌస్లో ఎంతమంది ఉన్నారు, బండి సాయి భగీరథ్ ఆ అమ్మాయిని ఎట్లా ఇబ్బంది పెట్టిండు, ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు, ఎక్కడ ఇబ్బంది పెట్టిండు, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ రోజు ఫామ్ హౌస్లో నైట్ అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిరు. బండి సాయి భగీరథ్ని పోలీసులు రెండవ రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేసిరట. ఫామ్ హౌస్లో భగీరథ్ దగ్గర పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెలుసుకున్నారు. ఎట్లా అంటే భగీరథ్ని అడుగుతారు అన్నట్టు పోలీసులు, ఇగో మేము ఇక్కడనే కార్ దిగినాం సార్, ఇక్కడనే కార్ దిగి ఇద్దరం ఫోన్ మాట్లాడుకుంటూ లోపలికి వచ్చినాం. ఆ తర్వాత మరి భగీరథ్ వాళ్ళు ఏం చేసిరో నేనైతే చెప్పను కానీ సాధారణంగా చెప్తున్నా, స్విమ్మింగ్ పూల్లో దునికిర్రా, లేకపోతే బెడ్ మీద కూర్చున్నారా, అదే బెడ్ను పండుకున్నారా, లేకపోతే ఇక్కడ సిట్టింగ్ చేసిర్రా, కూర్చొని తాగిర్రా, లేకపోతే భగీరథ్ను ఆ బాధితురాలు ఇద్దరు ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత మళ్ళీ కారులో వాళ్ళ దోస్తులు ఎవరైనా వచ్చారు. ఇప్పుడు బాధితురాలు ఏం చెప్తున్నది, ఫామ్ హౌస్లో ఘటన జరిగినప్పుడు నాతో పాటు 2 అమ్మాయిలు ఉన్నారు, భగీరథ్తో పాటు 5 అబ్బాయిలు ఉన్నారు, అంటే దాదాపు 9 మంది ఉన్నట్టు ఫామ్ హౌస్లో. మరి సీసీ కెమెరా ఒకటి వైరల్ అయినటువంటి ఫామ్ హౌస్ వీడియోలో అమ్మాయి కారు నడుపుకుంటూ పోతున్నది, భగీరథ్ ఏమో పక్కన కూర్చున్నాడు, ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఫామ్ హౌస్ లోపలికి వెళ్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఏ కార్లో వచ్చిరు, ఎన్ని కార్లు వచ్చినాయి, ఎంతమంది దోస్తులు వచ్చిరు, ఆ దోస్తులు వచ్చి ఏం చేసిరు ఫామ్ హౌస్లో, భగీరథ్ నైట్ అసలు ఏం చేసిండు, భగీరథ్ అసలు నైటు మరి ఇంతమంది దోస్తులు వచ్చినప్పుడు ఈ అమ్మాయిని సీక్రెట్గా తీసుకుపోయి ఏం చేసిండు, ఎట్లా సీక్రెట్గా తీసుకుపోయిండు, తీసుకోపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏం తాగిర్రు మద్యం అసలు నైటు, భగీరథ్ అమ్మాయిని ఏ టైంలో ఇబ్బంది పెట్టిండు, ఇవన్నీ అంశాలు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే కార్యక్రమం చేసినట్టు పోలీసులు. ఎందుకంటే పోలీసులు ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుంటారు. భగీరథ్ చెప్పేటటువంటి ప్రతి మాటను పోలీసులు ఖచ్చితంగా కెమెరాలో రికార్డ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని జడ్జికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. జడ్జిమెంట్ రావాలంటే చాలా సెన్సిటివ్ కేసు కదా, చాలా కీలకమైనటువంటి కేసు కదా. ఫస్ట్ రోజు ఒకవేళ భగీరథ్ని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా పోలీసులు ప్రశ్న అడిగేటప్పుడు ఖచ్చితంగా భగీరథ్కి సంబంధించిన స్టేట్మెంట్ని పోలీసులు రికార్డ్ చేసుకుంటారు. పోలీసులు ఖచ్చితంగా కెమెరాలో భగీరథ్ చెప్పేటటువంటి ప్రతి మాటని రికార్డ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ స్టేట్మెంట్ అంతా కూడా ఎందుకంటే జడ్జికి చూపించాలి కదా, మెజిస్ట్రేట్కి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. న్యాయమూర్తి ఖచ్చితంగా అంత పరిశీలన చేసిన తర్వాత కేసుకు సంబంధించిన అంశం అప్పుడు భగీరథ్ తప్పు చేసినా లేదా అనేటటువంటి అంశాన్ని తెరపై పట్టుకొచ్చినటువంటి కార్యక్రమం చేస్తారు, ఒక తీర్పు వస్తుంది బెయిల్ గురించి. కాబట్టి పోలీసులు అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేసిరట. రెండో రోజు ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకుపోయి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిరట. అసలు ఏం జరిగింది, ఏంది ఫామ్ హౌస్, ఆ రాత్రి ఎంతమంది ఉన్నారు, ఏం కథ, ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఎక్కడెక్కడ కూర్చొని తాగిర్రు, మీరు ఏ బెడ్రూమ్లో ఉన్నారు, అసలు ఆ ఘటన ఎక్కడ జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, మీ దోస్తులందరూ ఏ రూమ్లో ఉన్నారు, అసలు ఏం కథ అనేది పూర్తి స్థాయిలో. మీరు వెహికల్ పార్కింగ్ ఎక్కడ చేసిరు, వాచ్మెన్ ఉన్నాడా లేదా ఆ టైంకి మీరు ఫుడ్ ఎక్కడ తిన్నారు, ఆ టైంకి మీరు మందేడ తాగిరు, ఇవన్నీ అంశాలు పోలీసులు భగీరథ్ని రెండో రోజు అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కూడా వినబడుతున్న చర్చ. ఇక మూడో రోజు భగీరథ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారట పోలీసులు. అంటే రికార్డ్ అంటే నార్మల్గా అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ ఉంది కదా, అమ్మాయి స్టేట్మెంట్ని మొత్తం కూడా భగీరథ్ ముందు పెట్టి అమ్మాయి నీ పైన ఇలాంటి ఆరోపణలు చేసింది, మీరు బలవంతంగా ఆపించిరట, లేకపోతే ఫామ్ హౌస్లో ఇబ్బంది పెట్టిరట, తర్వాత మీరు ఇష్టం ఉన్నట్టు మెసేజ్లు పెట్టిరట, మీ వల్ల అమ్మాయి 2 సార్లు 3 సార్లు చనిపోనికి కూడా సిద్ధమైందట, అమ్మాయిని మీరు రకరకాలుగా తిట్టేదట, ఆ అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా మీ ఫ్రెండ్స్కి అందరికి మీరు చెప్పేదట, ఇవన్నీ మీరు చేసేదట నిజమేనా అని చెప్పి పోలీసులు కూడా అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ని భగీరథ్ని అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఇదంతా నిజమేనా, ఇట్లా మీరు చేసిర్రా ఏందని చెప్పి. సో అమ్మాయి స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా భగీరథ్ దగ్గర నుండి కన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా, అట్లా కన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిన మూడో రోజు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. కాబట్టి పోలీసులు కూడా అన్ని అంశాల గురించి డిస్కస్ చేసిరు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఇదేదో మనకు పోలీసులు ఏం చెప్పలేదు, పోలీసులు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి బయట మాట్లాడలేదు, కానీ సోషల్ మీడియాలో ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. ఈ విధంగా అడిగే కార్యక్రమం చేసిరని, సో భగీరథ్ని ఈ విధమైనటువంటి ప్రశ్నలు పోలీసులు అడిగేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అని కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు సాధారణంగా భగీరథ్ని అడిగేటటువంటి ప్రశ్నలు ఏముంటాయి, గివే కదా, ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఏం అడుగుతారు, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశమే ఖచ్చితంగా పోలీసులు అడుగుతారు. ఎక్కడ పరిచయం, మీరు ఏం జరిగింది, ఆ తర్వాత మీరు అమ్మాయికి 50,000 రూపాయలు ఎందుకు కొట్టిరు, అమ్మాయి మళ్ళీ మీకు 50,000 రూపాయలు ఎందుకు కొట్టింది,
ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఎందుకు మెసేజ్లు పెట్టారు, ప్లీజ్ అంకుల్ పినాయిల్ తాగుతా అంటుంది అంకుల్, ప్లీజ్ అంకుల్ మీ మేడ్కి చెప్పండి, మీ పని మనిషికి చెప్పండి, నాకు భయం అవుతుంది అంకుల్, సారీ అంకుల్, లేకపోతే సారీ ఆంటీ అని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్లు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇవన్నీ అంశాలపైన భగీరథ్ని పోలీసులు రకరకాల ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసి 3 రోజులలో అనేది వినబడుతున్న చర్చ. ఇక 3వ రోజు స్టేట్మెంట్ మొత్తం కూడా భగీరథ్ రికార్డ్ చేసిరట. తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ కూడా భగీరథ్ ముందు పెట్టి పూర్తి స్థాయిలో అనేక ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. అసలు ఏం జరిగింది, ఏం కథ, అమ్మాయి స్టేట్మెంట్ ఇట్లుంది, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల స్టేట్మెంట్ ఇట్లుంది, మీరు రకరకాల ఇబ్బంది పెట్టిరట, మీ ఇంటికి పిలిపించుకొని బెదిరించిరట, మీ ఇంటికి పిలిపించుకొని భయపెట్టిరట, నిజమేనా? ఈ అంశాలపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో భగీరథ్ని అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగిరు అనేది వినబడుతున్న చర్చ. కానీ చాలా నిజాయితీగా పోలీసులు వాళ్ళ డ్యూటీ చేసిరు. ఈ 3 రోజులు ట్రాన్స్పరెంట్గా విచారణ జరిగిందట. ఎక్కడ కూడా విచారణలో లోపాలు లేవు. పోలీసులు ఏం అడగాలో ఆ ప్రశ్నలన్నీ కూడా భగీరథ్ని అడిగారట. చాలా క్లియర్గా విచారణ జరిగిందట. ఈ మొత్తం స్టేట్మెంట్ని జడ్జికి ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో విచారణను ముమ్మరం చేస్తూ ఉన్నారు, కొనసాగించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు భగీరథ్ని పోలీసులు 300 ప్రశ్నలు అడిగిరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో భగీరథ్ కూడా కొన్ని ప్రశ్నలు చెప్పిండు, కొన్ని ప్రశ్నలు చెప్పలేకపోయిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా మాత్రం పోలీసులు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని భగీరథ్ని మాత్రం తన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన, తనను కూడా అడిగి తెలుసుకున్నారు. సో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత భగీరథ్ని అరెస్ట్ చేసిన తర్వాత సో భగీరథ్ని కస్టడీలోకి తీసుకొని అప్పుడు పోలీసులు భగీరథ్ దగ్గర నుండి మొత్తం డేటా తీసుకున్నారు, భగీరథ్ దగ్గర నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, భగీరథ్ వర్షన్ కూడా పోలీసులు తీసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. సో ముందు ముందు ఏం జరగబోతుంది ఏందనే చూడాలి. పోలీసులు కూడా మరి ఈ ఇన్వెస్టిగేషన్ గురించి, ఈ కస్టడీ గురించి ఏమన్నా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా, లేకపోతే ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారా, ఏం జరగబోతుంది అనేది ఇంకా ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు కోర్టులో ఉన్నది, మనం ఏది పడితే అది మాట్లాడడానికి లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం అంతా కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. భగీరథ్ని ఇదే ప్రశ్నలు పోలీసులు అడిగేటటువంటి కార్యక్రమం చేసిరని, ఆ తర్వాత భగీరథ్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిండు, చెప్పలేదని, భగీరథ్ నిజం ఒప్పుకున్నాడని చెప్పి, తర్వాత పోలీసులు కూడా వాళ్ళ స్టైల్లో, వాళ్ళదైనటువంటి శైలిలో భగీరథ్ని ప్రశ్నలు అడిగిరని చెప్పి, ఆ అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా భగీరథ్ దగ్గర తీసుకొచ్చి అడిగిరని చెప్పి, ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా కాదా అని చెప్పి భగీరథ్ని ప్రశ్నించిరని చెప్పి, భగీరథ్ ఫోన్ గురించి కూడా అడిగిరని చెప్పి, భగీరథ్ ఆ 9 రోజుల పాటు ఎక్కడ దాక్కున్నాడు, దాక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరు దాచిపెట్టిరు అనేటటువంటి అంశం పైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిరని, ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. కాబట్టి మళ్ళీ ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సి వచ్చింది, కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయికి డబ్బులు ఎందుకు కొట్టాల్సిన అవసరం వచ్చింది, లేకపోతే హనీ ట్రాప్ అని ఎందుకు చెప్పిర్రు, ఈ వీడియోలు బయటికి ఎట్లా పోయినాయి, ఫోటోలు బయటికి ఎట్లా పోయినాయి, ఇవన్నీ విషయాలపైన పోలీసులు భగీరథ్ని అనేకమైన ప్రశ్నలు అడిగిరు అనేది వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. పోలీసులు కూడా మరి ఈ ఇన్వెస్టిగేషన్ గురించి ఏమన్నా త్వరలో ఏమన్నా బయటికి తీసుకొస్తారు, ఏమన్నా కీలకమైనటువంటి అంశాలు ఏందనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.